నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ వ్యూ పాయింట్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో చోటు చేసుకున్న ప్రముఖ ఘటనలపై లోతైన విశ్లేషణ అందించడానికి బిగ్ టీవీ వ్యూ పాయింట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఈరోజు మనం చాలా అంశాలు మాట్లాడుకోబోతున్నాం. అందులో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో సునామీని సృష్టించింది కవిత ఎపిసోడ్. ఎలా చూడాలి కవిత ఎపిసోడ్ని? అసలు కవిత ఎపిసోడ్లో కవిత ఎపిసోడ్లోనే చూడాలి. ఎలా చూడాలంటే నేను ఆన్సర్ చెప్పలేగలిగేది కాదు. కానీ మనకు అర్థం కావాల్సింది, కవిత ఈ స్థాయిలో తిరుగుబాటు చేసినా కూడా బీఆర్ఎస్లో నుంచి పెద్ద స్పందన లేదు. మీకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కవిత వైపు రావడం కానీ, బీఆర్ఎస్లో ఏదో పెద్ద చీలికలాగా ఉన్న వాతావరణమే తెలియదు. వాస్తవంగా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్లో ఫస్ట్ ఫ్యామిలీలో ఒకరు, సయానా ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసి చాలా కాలం తెలంగాణ ఉద్యమంతో ఉండి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఆమె ఇంత పాత్ర ఉన్నా కూడా ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంపాక్ట్ కనబడలేదు. మన మీడియాలో హైప్ అయితే కనబడుతుంది. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు కూడా వ్యాసాలు రాశాయి. జాతీయ మీడియా కథనాలు నడిపించాయి. ఆ కథనాలకు కూడా కారణము కేసీఆర్ కూతురు కనుక, కేసీఆర్ కుటుంబంలో వచ్చిన గొడవ కనుక. కానీ గ్రౌండ్ పైన కవితకు మద్దతుగా భారీ జన సమీకరణ కానీ, బీఆర్ఎస్ నుంచి భారీగా రాజీనామాలకు కానీ, కవితకు మద్దతుగా సాలిడారిటీ ప్రకటించడం కానీ, గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఆ వాతావరణం ఎక్కడ మనకు కనిపించలేదు. ఇప్పుడైతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది మనం చెప్పలేము. చాలామంది ఊహించింది రాజకీయాల్లో ఇది ఎంతో కొంత నష్టం చేస్తుంది బీఆర్ఎస్కి అని భావించారు. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే బీఆర్ఎస్కు భారీ నష్టం చేసే వాతావరణం అయితే కనబడలేదు. అందువల్ల దీనికి కారణాలు ఏంటి అనేది ఒకటి విశ్లేషణ. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? వాస్తవంగా బీఆర్ఎస్ ఓడిపోయింది, గణనీయంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గింది. పార్టీ కేసీఆర్ గతంలో లాగా ఫీల్డ్ మీద లేడు. సో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. హడపాదడపా మీటింగ్ల వరంగల్ సభ తర్వాత మనకు ఎక్కడా కనిపించలేదు. ఆ పార్టీ వారసత్వ సవాళ్ళు ఎదుర్కొంటోంది. హూ ఈజ్ బీఆర్ఎస్ బాస్ ఆఫ్టర్ కేసీఆర్ అన్నదానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. కేటీఆర్ బాస్ అవుతాడా, హరీష్ రావు బాస్ అవుతారా? ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది. మీరు బీఆర్ఎస్లో ఎవరినైనా అడగండి, ఈ వారసత్వ సమస్య అపరిష్కృతంగా ఉన్నంత కాలం బీఆర్ఎస్లో ఒక స్తబ్దత ఉంటుంది. ఇలాంటి బీజేపీ మరోవైపు ఆల్ అవుట్ ఎఫర్ట్ తెలంగాణలో తాను అధికారంలోకి రావటానికి ఒక భారీ ముట్టడిలాగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నుంచి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలకు వస్తారని బీజేపీ చెప్తోంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ నాయకులు వస్తారని కూడా చెప్తున్నారు, కానీ ఇప్పటివరకైతే వారు చేరలేదు. కానీ బీఆర్ఎస్ నుంచి నాయకులు అయితే చేరడం కూడా మొదలైంది. మాజీ ఎమ్మెల్యే బాలరాజ్ చేరారు, మరికొంతమంది కూడా చేరుతారు ఇన్స్టాల్మెంట్లో అంటున్నారు. సో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలాంటి సవాళ్ళ సంక్షోభాల సమయంలో కవిత తిరుగుబాటు వచ్చింది. సాధారణంగా ఇది బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగా ఉండాలి, పరిణమించాలి. కానీ మరి ఎందుకు లేదు అనే ప్రశ్న మనకు వేసుకోవాలి. అదే కాకుండా కాంగ్రెస్, బీజేపీలు కవిత తమ వైపు ఎక్కడ వస్తుందో అని చెప్పి డోర్లే మూసి పెట్టుకున్నారు. సో కవిత వస్తుంది అన్న ఊహాగానాల నేపథ్యంలో, కవిత అయితే ఎప్పుడు చెప్పలేదు కాంగ్రెస్లో చేరుతానని, బీజేపీలో చేరుతానని. ఆ ఊహాగానాల నేపథ్యంలో మేము ముందుగానే డోర్ మూసేసుకుంటున్నాం, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు బీఆర్ఎస్లో ఆ స్థాయి నాయకురాలు బయటకు వస్తుంటే పార్టీలు దారాలు తెరవాలి, కానీ ఆ వాతావరణం కూడా కనబడలేదు. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అని ఆలోచిస్తే, మొదటిది కవిత లేవనెత్తిన అంశం. అంటే ఒక నరేటివ్ ఏంటి అనేది క్వశ్చన్. ఏదైనా ఒక పబ్లిక్ ఇష్యూ పైన ఆమె గనక బీఆర్ఎస్తో డీలింగ్ చేసుకుని లేదా డిమార్కేట్ చేసుకుని డిఫర్ అయ్యి బయటికి వస్తే ఆమె ఇమేజ్ చాలా ఎక్కువ ఉండేది. ఏదో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వస్తే ఇంకా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ ఓడిపోయాక ఎలాంటి పబ్లిక్ ఇష్యూ లేదు ఇక్కడ.
ఏదో ఆర్టీసీపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బయటకు వచ్చామనో, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ సరిగా పోరాడడం లేదు అని వరుస ఉదాహరణలు ఇచ్చి కవిత అంతకన్నా ఫాస్ట్గా రియాక్ట్ అయి పోరాడి, సో ఇంకో బీఆర్ఎస్ ఈ స్థాయిలో చురుగ్గా లేదు, అందుకే నేను బయటకు వస్తున్నానని ఏదో ఒక పబ్లిక్ కాజ్ పైన బయటికి వచ్చి ఉంటే కవిత గుర్తింపు పెరిగేది. కానీ మీరు గమనించండి, ఆ పబ్లిక్ కాజ్ లేదు. ఎప్పుడు కూడా ఆ పబ్లిక్ కాజ్ లేనప్పుడు ప్రజలు ఐడెంటిఫై కారు. ఇప్పుడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక రకంగా డిజాస్టర్, సెల్ఫ్ గోల్ లాగా అనిపించింది. అందులో ఆమె మొత్తం చెప్పింది హరీష్ అన్న, సంతన్న, హరీష్ రావు, సంతోష్ రావులతో తనకున్న పేచి పంచాయతీ. ఇది తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? సో తెలంగాణ సమాజానికి ఏం సంబంధం దీంతో? ఇది కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ కాదంటే బీఆర్ఎస్ లోపల పంచాయతీ, మిగతా ప్రజలకు ఏం సంబంధం దీంతో? సో అందువల్ల ఒక పబ్లిక్ ఇష్యూ ముందు పెట్టడంలో కవిత ఫెయిల్ అయ్యారు. రెండవది, ఆమె ఎంచుకున్న టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ అయితే దానికి గ్రావిటీ వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ వారసుడు. చూడండి, ఒక్క పురుషులకే వారసత్వం ఉంటుంది, ఆ కొడుకులకే, కూతుర్లకి ఎందుకు ఉండదు? నేను కూడా ఉద్యమంలో ఉన్నాను కదా అని కనుక ఆమె రంగంలో దిగుంటే వారు రాజకీయం వేరే ఉండేది. ఆ రెస్పాన్స్ వస్తుందా లేదా నేను చెప్పలేను, కానీ బట్ డెఫినెట్గా కాస్త ఆ పొలిటికల్ పంచ్ ఉండేది. కానీ ఆమె ఎవరి మీద వచ్చింది? హరీష్ రావు పైన. హరీష్ రావే బీఆర్ఎస్లో బాధితులుగా భావిస్తారు. ఎందుకంటే కేసీఆర్ క్లియర్గా కేటీఆర్ను తన వారసుడిగా సిగ్నల్స్ ఇస్తున్నాడు. మీకు అది దానికి ఉదాహరణ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్ ఒక రకంగా నెంబర్ 2గా వ్యవహరించారు, అందరికీ తెలిసింది. సో అన్అఫీషియల్ నెంబర్ 2, అఫీషియల్ కాకపోయినా. సో బ్యూరోక్రసీకి తెలుసు, పొలిటీషియన్లకు తెలుసు. హరీష్ రావు వైపు పెద్దగా బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళ్లకుండా కూడా కేసీఆర్ కట్టుదిట్టం చేశారు, నిఘా పెంచారు. హరీష్ రావుతో ఐడెంటిఫై ఉంటే తమకు ఫ్యూచర్ లేదని బీఆర్ఎస్ నేతల్లో భావన కల్పించే ప్రయత్నం చేశారన్నారు. ఇది పరాకాష్ఠగా చేరే వరంగల్ సభలో కేటీఆర్ కటౌట్లు, కేసీఆర్ కటౌట్లు తప్ప హరీష్ రావు లేవు. సో అందువల్ల హరీష్ రావే బాధితుడుగా రాజకీయ రంగంలో, పొలిటికల్ స్పేస్లో, పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటారు. సో ఇప్పుడు బాధితునిపై దాడి చేస్తే ఎక్కడికి వెళ్ళి రాజకీయం వస్తుంది? నువ్వు ఎప్పుడైనా నేను బాధితురాలని కవిత చెప్తోంది. నీ పోరాటం ఎవరిపైన? మరో బాధితుడని హరీష్ రావు పైన. ఇది అంటే మీకు ఒక రైట్ టార్గెట్ని ఎంచుకోకుండా యుద్ధం చేస్తే గెలవరు. రైట్ టార్గెట్ని ఎంచుకోలేకపోయారు. హరీష్ రావు ఈజ్ ఎ వెరీ రాంగ్ టార్గెట్. అందులో పొలిటికల్ క్రెడిబిలిటీ కానీ పొలిటికల్ పాపులారిటీలో హరీష్ రావు ఇస్ మచ్ మోర్ ఎహెడ్ ఆఫ్ కవిత కన్నా 100 రెట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలోనూ తెలంగాణ సమాజంలో పలుకుబడింది. ఇక మూడవది, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫీలింగ్ ఏంటి? పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫీలింగ్ కేసీఆర్కు హరీష్ రావు కన్నా కూడా కేటీఆర్కి హరీష్ రావు గ్యాప్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకత్వానికి హరీష్ రావుకు గ్యాప్ ఉంది అని. ఇది పబ్లిక్ పర్సెప్షన్. ఇందుకు భిన్నమైన పర్సెప్షన్ కవిత ముందు పెట్టింది. హరీష్ రావే మొత్తం చక్రం తిప్పుతున్నాడు పార్టీని, అసలు పార్టీని ఒక రకంగా హైజాక్ చేసేసాడు, కేసీఆర్ను కేటీఆర్ను కూడా ప్రమాదంలో పడేశాడు. సో అన్నా జరభద్రం అంటూ మాట్లాడింది. ఇది అప్పటి వరకు సమాజంలో ఉన్న పబ్లిక్ పర్సెప్షను పొలిటికల్ పర్సెప్షన్కు భిన్నమైన కథనం. పబ్లిక్ పర్సెప్షన్ అయినా పొలిటికల్ పర్సెప్షన్ రాజకీయ వర్గాల్లో ఉన్నదైనా హరీష్ రావు బీఆర్ఎస్ నడుపుతున్నాడు అని ఎవరు అనుకోవడం లేదు. అందువల్ల హరీష్ రావుకు బీఆర్ఎస్కు గ్యాప్ ఉందని అనుకుంటున్నారు. బీజేపీ నాయకులు కూడా అడపాదడపా హరీష్ రావు మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం, ఇలాంటి మాటలు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు హరీష్ రావును టార్గెట్ చేయడం వల్ల పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్, పాపులర్ పొలిటికల్ పర్సెప్షన్కు భిన్నమైన కథనాన్ని ఆమె వినిపించారు. అది ప్రజలకు డైజెస్ట్ కాదు. అన్లెస్ కవిత చెప్పింది రైటా రాంగ్ అనే జోలికి కూడా నేను వెళ్ళడం లేదు. కానీ కవిత కంప్లీట్లీ కాంట్రరీ టు ద పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ చెప్పినప్పుడు ప్రజల్ని నమ్మించడానికి కూడా అంత సులభం కాదు. సో ఇది థర్డ్ ఎగ్జాంపుల్. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటి? సో ఏదన్నా ఒక పాలసీ ఇష్యూ పైన తనకు హరీష్ రావుకో, తనకు సంతోష్ రావుకో,
తనకు మరొకరికో డిస్ప్యూట్ ఉంది అంటే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. కానీ డిస్ప్యూట్ ఏంది, ఇంకో వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, హరీష్ రావు అడ్డగులుగా సంపాదించుకున్నాడు, సంతోష్ రావు అడ్డగులుగా సంపాదించుకున్నాడు. వాళ్ళు సంపాదించుకునడం నిజమే అయితే ఆ సంపాదనకు అవకాశం ఇచ్చింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ చాలా అమాయకుడు. కేసీఆర్ చాలా ఏమీ తెలియని వ్యక్తి. కేసీఆర్కి అసలు పాపం ఏమీ సంబంధమే లేదు. ఇదంతా అవినీతి అంతా హరీష్ రావు చేసి సంతోష్ రావు చేశారు. దానివల్ల మరకలు కేసీఆర్కి అంటుతున్నాయంటే ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ ఎవరైనా పొలిటికల్ నావిస్ అంటే రాజకీయంగా అంత అమాయకుడని భావిస్తారా? అందరికీ తెలుసు బీఆర్ఎస్లో హూ విల్ కాల్ షాట్స్ కేటీఆర్ కూడా కాదు, హరీష్ రావు పక్క పెడతాం, కేటీఆర్ కూడా కాదు. అన్నీ తానే నడిపించింది బీఆర్ఎస్ పార్టీలోను ప్రభుత్వంలోను కేసీఆర్. కేసీఆర్ ఈజ్ వెరీ యాక్టివ్, టవరింగ్ స్టేచర్. ఆయన ఏమి అనారోగ్యంలో పాలై జయలలితను శశికళ బంధించినట్లు సో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా. సో ఇక్కడ కేసీఆర్ ఈజ్ ఫుల్లీ యాక్టివ్, ఫుల్లీ కాన్షియస్, ఫుల్లీ క్యాపబుల్ లీడర్ కూడా. అలాంటి లీడరు హరీష్ రావుకో సంతోష్ రావుకో తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా సంపాదించుకునే అవకాశం ఇస్తాడా? ఒకవేళ అవినీతి అంటూ జరిగితే అది అందరికీ తెలిసి అందరి భాగస్వామ్యంతోనే జరిగి ఉండాలి. అందరూ దాంట్లో ప్రయోజనం పొంది ఉండాలి. ఒక్కరు ప్రయోజనం పొందడానికి అవకాశమే లేదు. ఏమైనా ఉంటే హోల్సేల్గా హరీష్ రావు పొందే అవకాశం లేదు, సంతోష్ రావు పొందే అవకాశం లేదు. వీళ్ళేమైనా పొందితే రిటైల్గా పొందాలి. ఒకవేళ నిజమే జరిగితే హోల్సేల్గా కేసీఆరే పొందాలి కదా. కానీ కవిత ఏమంటుంది, కేసీఆర్కి సంబంధం లేదు, మిగతాలో సంబంధం ఉంటుంది. సో అది జనం యాక్సెప్ట్ చేసేది కాదు. ఐదవది, బీఆర్ఎస్కు నష్టం జరిగే రీతిలో ఆమె ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నది. దాంతో బీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చెప్పేది ఏంటి, కాళేశ్వరం ఒక పెద్ద డిజాస్టర్, అదొక దివాలా కోరు ఆలోచన, దానివల్ల రాష్ట్రం పూర్తిగా కుంగిపోయింది. అంటే కాళేశ్వరం పిల్లర్సే కాదు, రాష్ట్ర ఎకానమీ కుంగిపోయింది, రాష్ట్రం అప్పుల పాలైంది, ఇది అన్వయబుల్, అక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా ఉండదు. అంటే కాళేశ్వరం డిజైను, కాన్సెప్టు, కన్స్ట్రక్షన్ తీరు అన్నీ కూడా ఒక డిజాస్టర్ అని కాంగ్రెస్ చెప్తోంది. బీజేపీ ఏమో ప్రాజెక్ట్ మంచిదే కానీ జరిగిన తీరు చాలా అవినీతిమయం అని బీజేపీ చెప్తోంది. ఇప్పుడు కవిత బీఆర్ఎస్కు అనుకూలంగా వాయిస్ వినిపించలేదు. అవినీతి జరిగిన మాట నిజమే కానీ అది కేసీఆర్ సంబంధం లేదు అంటది. సో అక్కడ కేసీఆర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్, హరీష్ రావు ఇస్ ఓన్లీ ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తే కేసీఆర్ డిసైడ్ చేస్తాడా? కాంట్రాక్టర్ తప్పంటది, ఇరిగేషన్ మినిస్టర్ తప్పంటారు, కానీ చీఫ్ మినిస్టర్ మాత్రం కాదంటారు. సో దట్ కెనాట్ హ్యాపెన్ కదా. సో అందువల్ల కాళేశ్వరం పైన కవిత రైజ్ చేసినటువంటి ప్రసంగం కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్కు బీజేపీకి ఆయుధాలు ఇచ్చాయి. అందువల్ల మీకు బీఆర్ఎస్ నాయకులు ఇంత వ్యతిరేకత రావటానికి కారణం అది. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, కాంగ్రెస్ పార్టీ కావాలని బదనాం చేస్తోంది, కావాలని రిపేర్ చేస్తోందని బీఆర్ఎస్ చెప్తుంటే అవినీతిని రాటిఫై చేసింది కవిత. దాంతో ఇప్పుడు చూడండి, కవితే చెప్తోంది అందులో అవినీతి జరిగింది, మీ కుటుంబంలోనే ఉన్నవారు చెప్తున్నారని. సో అందువల్ల పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఆమె స్ట్రాటజిక్ మిస్టేక్సే కనబడుతున్నాయి, వ్యూహాత్మకమైన తప్పులే కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా స్పష్టంగా రాజకీయంగా తనకు ఉపయోగపడే అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. అందుకే ఈ గత కొన్ని గంటలలో ఒక 2 రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తే ఎక్కడ గ్రౌండ్ స్వెల్ అనేది రావడం లేదు. అంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఒక కలకలం. సో ఆమె వాస్తవంగా ఆ కలకలం తెప్పించేందుకు కావాలని కూడా కొన్ని పేర్లు తీసుకొని మాట్లాడారు. అవును, అయినా కూడా అది బీఆర్ఎస్లో కాకపోగా పైగా బీఆర్ఎస్ మోర్ యునైటెడ్ అయింది. హరీష్ రావు, కేటీఆర్ అందరూ ఏకమైపోయారు ఇప్పుడు. సో అందువల్ల బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసిందంటే అది కూడా లేదు. ఎందుకంటే అవినీతి జరిగిందంటుంది, కేసీఆర్ సంబంధం లేదంటుంది. సంబంధం లేనప్పుడు ఆత్మరక్షణలో ఎట్టబడుతుంది? నిజంగానే కవిత కనుక కేసీఆర్ కూడా అవినీతి చేశాడు అని ఉంటే చాలా ఆత్మరక్షణలో పడేది బీఆర్ఎస్. కానీ అక్కడ ఏమనడం లేదు మళ్ళీ. అందువల్ల ఒకవైపు ఏమో కాంగ్రెస్ బీజేపీలకు ఆయుధం ఇస్తూ, మరోవైపు ఏమో బీఆర్ఎస్కు వైపు తాను ఉన్నానా లేనా చెప్పలేని పరిస్థితి.
అందువల్ల ఈ గందరగోళం అంతా చూస్తే క్లియర్గా స్ట్రాటజిక్ మిస్టేక్సే కనబడుతున్నాయి. ఓకే, ఒకసారి కవిత మాట్లాడిన బయట కూడా ఉంది, ఆ బయట కూడా విందామండి. ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీకి తను చేసిన సేవ గురించి మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయింది కవిత. ఒకసారి కవిత మాట్లాడేది చూద్దాం. రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన, ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇయ్యాల నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది? ఓన్లీ హరీష్ అన్నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? నాగేశ్వర్ గారు, కవిత కంట్రిబ్యూషన్ లేదని ఎవరు అనలేదు, బీఆర్ఎస్ నాయకులు లేదు, బయట కూడా ఎవరు అనలేదు కదా. కవిత కంట్రిబ్యూషన్ ఉంది, దాని ప్రకారం ఆమె ప్రతిఫలాన్ని కూడా పొందారు కదా. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఒక దశలో ఎన్డీఏలో కనుక బీఆర్ఎస్ ఉండుంటే మంత్రి కూడా అయ్యేవారు. కవిత ఒక దశలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మోడీ ఆహ్వానిస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్తామని. ఫస్ట్ టర్మ్లో మీకు సెకండ్ టైం మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. ఓడిపోయాక మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు. సో కవిత కంట్రిబ్యూషన్ ఉన్న మాట నిజం, బీఆర్ఎస్ ద్వారా కవిత ప్రయోజనం పొందింది కూడా నిజమే కదా. ఈ రెండు నిజమైనప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకటే నిజం అంటే ఎమోషనల్ ఇష్యూ వస్తుంది. ఒకటి ఇప్పుడు ఇంకా షర్మిల విషయంలోనైనా షర్మిల పాదయాత్ర చేసింది జగన్ కొరకు. జగన్ జైల్లో ఉంటే మొత్తం పార్టీ భారాన్ని మోసింది, కానీ ఆమెకు రాజకీయంగా ఏ పదవి దక్కలేదు. కానీ కవితకు అన్ని రకాలుగా పదవులు దక్కాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కవిత విక్టిమ్హుడ్ అనే కార్డ్ ప్లే చేస్తాను స్కోప్ లేదు. రెండు, బీఆర్ఎస్ తనంతర తాను కవితను సస్పెండ్ చేయలేదు. మన పొలిటికల్ డెవలప్మెంట్ ఫాలో అవుతాం. నాకేమి కవిత పట్ల ప్రత్యేకమైన అనుకూలత లేదు, బీఆర్ఎస్ పట్ల అనుకూలత లేదు. ఒక అవుట్ సైడ్ కామెంటేటర్గా చూసినప్పుడు కవితను బీఆర్ఎస్ దూరం చేస్తుందా, బీఆర్ఎస్ కవిత దూరం జరిగిందా? మీరు లాస్ట్ డెవలప్మెంట్ చూస్తే తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన ఒక నెగిటివ్ కామెంట్ చేశారు. అది రైటా రాంగ్ అని అనడం లేదు, రైటే కావచ్చు, బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్ లీడర్ ఇన్ పబ్లిక్ స్పేస్ కదా. ఏ సామాజిక న్యాయం జరగలేదు తప్పని అంటలేదు, కవిత చెప్పింది తప్పని కాదు. కానీ ఆ మాట కవిత నుంచి, కేసీఆర్ కూతురు నుంచి బహిరంగ వేదిక పైన విత్ ఇన్ ద ఇంటర్నల్ పార్టీ ఫోరంలో మనం సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం, భౌగోళిక తెలంగాణ సాధించామంటే తప్పలేదు, దాన్ని యాక్సెప్టబుల్. కానీ బయట వచ్చి అది ప్రత్యర్థులకు ఆయుధం అయిపోతుంది కదా. సో ఆ తర్వాత నా లెటర్ రాసి, నా లెటర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత అది ఇంటర్నల్ ఫోరంలో తేల్చుకోవాల్సిన అంశం కేసీఆర్ దగ్గర, పార్టీ నాయకత్వం దగ్గర. కానీ ఆమె దాని చుట్టూ, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు ఈ లెటర్ లీక్ చేశారంటూ తన స్వరాన్ని పెంచారు. రెండవసారి, మూడోసారికి వచ్చేవరకు ఏకంగా అప్పటి వరకు కూడా ఆమెను ఏం సస్పెండ్ చేయలేదు బీఆర్ఎస్. ఎక్కడా మీరు బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కరిద్దరు మినహా, జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మినహా ఇంకా ఎవరు భారీగా దాడి కూడా చేయలేదు కవిత పైన. ఆ తర్వాత ఆమె ఇక హరీష్ రావు, సంతోష్ రావులపై కూడా అటాక్ మొదలు పెట్టాక పార్టీ రియాక్ట్ అయింది. కరెక్ట్. అందువల్ల పార్టీ బీఆర్ఎస్ ఏదో ఏకపక్షంగా కవితను వెంబడించి పంపించినటువంటి లేదు. అందువల్ల షీ కాంట్ ప్లే విక్టిమ్ కార్డ్. 3, తెలంగాణ జాగృతి ఆమె పాత్ర నిజం, అనుమానం లేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్కు సంబంధం లేని పాత్ర కాదు, ఇండిపెండెంట్ పాత్ర కాదు. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన దాంట్లో ఒక భాగం. అదేదో ఇండిపెండెంట్ తెలంగాణ జాగృతే బీఆర్ఎస్ నడిపించినట్లు, తెలంగాణ జాగృతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినట్లు, కేసీఆర్ను తెలంగాణ జాగృతే ముఖ్యమంత్రి చేసినట్టు ఒప్పుకోరు కదా. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ జాగృతికి అవకాశాన్ని ఇచ్చింది.
అందులో కవిత పాత్ర చెప్పదగినది, అందులో అనుమానం లేదు. అందువల్ల కవిత విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తానికి ఆస్కారం లేదు. రైట్. ఇక్కడ కవిత తను బాధితురాలని అని చెప్తున్నారు, కానీ కవిత తన బాధితురాలని అని చెప్పుకోవడానికి అవకాశం లేదు అని నాగేశ్వర్ గారు అంటున్నారు. నిజం, పబ్లిక్లో కూడా పెద్దగా రియాక్షన్ రాలేదు, పార్టీలో కూడా పెద్దగా ప్రకంపనలు రాలేదు, ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కవిత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఒక రూట్ మ్యాప్ను ప్రకటించిన తర్వాత కవిత మళ్ళీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్పై ఇంకా ఏమైనా అలిగేషన్స్ చేస్తే ఆ తర్వాత వాడి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.